నర్సంపేటలో దివంగత నేత పెద్ది సుదర్శన్ విగ్రహం తొలగించడం ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. ఒకవైపు నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసు భద్రత కొనసాగుతుంది. ఎక్కడికక్కడే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను గృహ నిర్బంధం చేస్తున్నారు. ఇంకొక వైపు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత నేత పెద్ది సుదర్శన్ సతీమణి పెద్ది స్వప్నం కూడా గృహ నిర్బంధం చేశారు. ప్రస్తుతం పెద్ది స్వప్నం అంటున్నారు. స్వప్న గారు చెప్పండి, ఇప్పటికే విగ్రహాన్ని అయితే తొలగించారు. అక్కడ విగ్రహం ఏర్పాటు చేయడం తప్పు, అసైన్డ్ భూమిలో ఏర్పాటు చేశారని చెప్తున్నారు. మీరేం చెప్తారు అసలు? ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహం తొలగించింది తప్ప అది అసైన్ ల్యాండ్ అంటే సిటీ విస్తీర్ణ భాగంగా నర్సంపేటలో 75% ల్యాండ్ అసైన్ ల్యాండే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన వెంచర్స్ కానీ కొత్తగా బిల్డింగ్లు కట్టుకునే వాళ్ళందరూ కూడా అసైన్ ల్యాండ్లో కట్టుకుంటున్నారు. అదొక ప్రైవేటు వ్యక్తి అసైన్ ల్యాండ్, ఇంకో దళిత వ్యక్తికి ఉన్న ల్యాండే. అయినా కూడా కక్షపూరితంగా కావాలని పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించారు. అట్లని మా సారు స్వార్థంగా ఎప్పుడు ఆలోచించలే. పబ్లిక్ లైఫ్ ప్రజల కోసం సేవ చేసిన, స్వార్థపూరితంగా పనిచేసిన ఒక ఉద్యమకారుడు. మానవత్వ దృక్పథం కూడా లేకుండా ఆయన విగ్రహాన్ని తొలగించిందని ఫోన్లో చూడంగానే చాలా బాధ అనిపించింది. ఈ ప్రాంతానికి నా భర్త ఎంతో చేసిండు, మాకంటూ ఏం చేయలేదు. ఒక మానవత దృక్పథంతో ఆయన విగ్రహం ఉంటే పెద్ద నష్టం ఏమొచ్చింది చెప్పండి? ఎందుకు ఇంత కక్షపూరితమైన రాజకీయాలు? ఇవాళ ఆయన ఎమ్మెల్యే గారి బర్త్డే అని చెప్పేసి ఆయన అన్ని ఉత్సవాలు చేసుకొని నా భర్త ఈ ప్రాంతానికి గోదావరి నీళ్లు తెచ్చిండి, ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలని కోరుకున్న వ్యక్తి ఆయన విగ్రహాన్ని తొలగించి ఆయన బర్త్డే వేడుకలు చేసుకోవడం వెనుక ఆంతర్యం ఏంది చెప్పండి? అసైన్డ్ భూమిలో విగ్రహం ఏర్పాటు చేయడం తప్పు అని అధికారులు అంటారు, పోలీసు అంటారు. అంటే ఇక్కడ ఏర్పాటు చేసిన వాళ్ళ ముందు తెలియదా మరి అసైన్డ్ భూమి? అసైన్ ల్యాండ్ అని అందరికీ, అంటే అసైన్ ల్యాండ్సే ప్రైవేట్ వ్యక్తులు కొనుక్కొని వెంచర్లు చేస్తూ ఉంటారు. ఇక్కడ అది జరుగుతూనే ఉంటుంది. అందరికీ తెలుసు అది అసైన్ ల్యాండ్ అని. దాన్ని వేరే ప్రైవేట్ వ్యక్తులు కొనుక్కున్నారని తెలుసు, కానీ దాన్ని ఇన్ని రోజులు తొలగించకుండా ఇంత సడన్గా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన అధికారులకు ఆ విగ్రహాన్ని తొలగించాలని పురమాయించడం ద్వారానే ఇదంతా జరుగుతుంది. అట్లా అని కానీ మా సార్ లేని రోజు మాకు ఇంత పెద్ద కష్టం వస్తుందని మేము అస్సలు అనుకోలేదు. మాకు ఆయన ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించడం కానీ ఏం ఆలోచించలేదు. మా పిల్లలు నేను మా కుటుంబం గురించి ఆలోచించకుండా ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిని ఇంత దారుణంగా ఒక్క విగ్రహం, అది పెద్ద విగ్రహం కాదు, అట్లని మేమేం కూడల్లా జనసంచారం ఉన్న ప్రాంతంలో కూడా పెట్టలే. అసలు ఆ విగ్రహం ఎవరో అభిమాని ఆయన ప్రేమతో పెట్టుకున్నాడు. నాకు కూడా ఆ విషయం తెలియదు, కానీ ఆయన విగ్రహాన్ని తొలగించాలంటే అందుకు మేము అసలు తట్టుకోలేకపోతాను. రాజకీయ కక్ష ఏమంటారు? 100% రాజకీయ కక్ష అండి. అది ఓ ప్రైవేట్ వ్యక్తి తన ప్రైవేట్ స్థలంలో పెట్టుకున్న దాన్ని వీళ్ళు ఎందుకు ఛాలెంజ్గా తీసుకొని తొలగిస్తున్నారో అర్థం కావట్లేదు. అసలు తొలగించిన విగ్రహాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు? ఏమన్నా మీకు ఏమైనా సమాచారం ఇచ్చారా? తొలగిస్తారు తెలీదు. ఆయన పెద్ద పులి లెక్క బ్రతికిన వ్యక్తి, ఒక ఉద్యమకారుడు. ఆయన విగ్రహం అంత నిర్దాక్షిణ్యంగా తీసుకుపోవడం అనేది అసలు తట్టుకోలేకపోతున్నామండి మేము. మేమేం జనసంచారం ఉన్న దగ్గర బస్టాండ్ దగ్గర పెట్టుకొని పెద్ద కోరికల లెక్క కూడా కాదు కదా. ఒక ప్రైవేట్ వ్యక్తి ప్రైవేట్ ల్యాండ్లో పెట్టుకున్న దాన్ని కావాలని ఇంతమంది పోలీసు వాళ్ళకి ఇంతమందిని, మాది ఒక మారుమూల గ్రామం నల్లబెల్లి. ఇక్కడ ఇప్పుడు దాదాపుగా ఒక 1200 మంది పోలీసులను పెట్టి మా బంధువులను, మా బావలను, మా కుటుంబ సభ్యులను అందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళని పెట్టి మాకేంది పరిస్థితి? ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి కుటుంబ సభ్యులను ఇంతగానో వేధించాలా? మాకెవరు చెప్పండి? మేము మామూలు మనుషులు. సో ఇది పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అత్యంత బాధాకరమైన విషయం అని చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు నర్సంపేట ప్రస్తుత ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జన్మదిన కానుక ఇవ్వడం కోసమే అధికారులు ఈ పని చేశారా అని చెప్పి ఆమె తల్లడిల్లిపోతున్నారు. ఎందుకంటే కనీసం 20 రోజులు కూడా కాలేదు పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయి, కానీ 20 రోజులు గడవకముందే ఆ విగ్రహాన్ని అసైన్డ్ భూమిలో ఒకవేళ ఉన్నట్లయితే దాన్ని అధికారులు తర్వాత నోటీసులు ఇచ్చి దాని తర్వాత ఒక నెల రోజుల తర్వాత తొలగించడం పర్లేదు, కానీ కనీసం 20 రోజులు కూడా గడవకముందే విగ్రహాన్ని తొలగించడం మాత్రం అత్యంత దారుణం. ఒక మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ కోసం ఆహర్నిశలు పనిచేసిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రం కోసం తన ఎన్నో త్యాగాలు చేసినటువంటి వ్యక్తి
వ్యక్తి. ఎంతోమంది ఉద్యమకారులు ఆయన చనిపోయిన రోజు చూసాం. నర్సంపేట మొత్తం జనసంద్రంగా మారిపోయింది. రాష్ట్రం నలుమూలల నుండి ఎంతోమంది ఉద్యమకారులు ఇక్కడికి వచ్చి ఆయనకు అశ్రు నివాళులు అర్పించారు. అలాంటి ఉద్యమ నాయుడికి అత్యంత దారుణంగా అగౌరవపరిచారని చెప్పి పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న మాత్రం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సో ఆయన ఆత్మ మాత్రం క్షోభిస్తుంది అని చెప్పి ఆమె తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికార యంత్రాంగం అటు మున్సిపల్ అండ్ రెవెన్యూ అధికారులు అర్ధాంతరంగా విగ్రహాన్ని తొలగించారు. సేమ్ టైంలో నర్సంపేట మొత్తం కూడా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి పోలీసులు అష్టదిగ్బంధనం చేసేశారు. ఎటు చూసినా పోలీస్ వలయంలో నర్సంపేట నియోజకవర్గం కనిపిస్తుంది. ఇంకోవైపు స్థానిక ఎమ్మెల్యే జన్మదిన వేడుకల సందర్భంగా ఈ ఉద్యమకారులు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏ క్షణాన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పైన దాడిలో పాల్పడతారనే ఒక ముందస్తు సమాచారం మేరకు పోలీసులు కూడా నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పరిసర ప్రాంతాలకు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నర్సంపేట నియోజకవర్గం మొత్తం కూడా అష్టదిగ్బంధనం చేసినటువంటి పోలీసులు ఎక్కడికక్కడే కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మనతో పెద్దీష్, TV9 వరంగల్.